ముఖ్యంగా రైతుల కోసం చేస్తున్న వార్త. ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో వేములవాడ రాజన్న టెంపుల్ ఉంది గదా! అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఏమైతాయంటే చాలామంది మొక్కుకున్నోళ్ళందరూ గూడా కోడెలు సమర్పిస్తారనమాట. సో, అక్కడ ఉండే దేవునికి సిరిసిల్ల ఇప్పుడు కరీంనగర్ జిల్లా గాని ఇప్పుడు సిరిసిల్ల జిల్లా అంటారు. సో, కరీంనగర్‌లో ఉండే వేములవాడ గుడికి ఆహ్, ప్రతి సంవత్సరం మొక్కుకున్నోళ్ళందరూ గూడా ఆళ్ళ మొక్కుబడి తీరినప్పుడు కోడెని ఆహ్ బహుమతిగా ఇవ్వడం ఆనవాయితనమాట. సో, అటువంటి వచ్చిన కోడల్ని అక్కడ ఉండే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతులకు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తుంటారనమాట. సో, అట్లా పంపిణీ చేసిన కోడల్ని వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకోవాలి అని ఉందనమాట రూల్స్. సో, ఆ రూల్స్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఇచ్చిర్రు. నేను దాన్ని తీసుకొని ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. దాన్ని ఎట్లా అప్లై చేయాలి ఏందనేది కూడా ప్రాసెస్ ఇనిపిస్తా. సో, ఈ నెల 21న కోడెల పంపిణీ. సో, అక్కడ రాజన్న టెంపుల్‌కొచ్చిన కోడలుంటాయి గదా! ఆ కోడల్ని పంపిణీ చేస్తామని చెప్పిరనమాట. సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ నెల 21వ తేదీన వేములవాడ తిప్పాపూర్‌లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ వేములవాడ రాజన్న టెంపుల్‌లో అక్కడ ఒక తిప్పాపూర్ అనే ఊరుందంట. ఆ ఊర్లో గోశాల ఉందన్నమాట. మరియు అక్కడ బహుమతిగా వచ్చిన కోడల్ని ఆహ్, భగవంతునికి సమర్పించిన కోడలుంటాయి గదా! మొక్కుకొని కోడె మొక్కులు చెల్లిస్తారనమాట. అట్లా వచ్చిన కోడల్ని ఇక్కడ ఆ కోడెదూడలను ఇక్కడ గోశాలలో పెంచుతారనమాట. వేములవాడ తిప్పాపూర్ గోశాలలో 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారనమాట. ఈ సంవత్సరం 300 కోడెలంటే ఒక్కరికి 2 కోడెలు ఇస్తారంటే దాదాపు 150 మంది రైతులకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందనమాట. సో, సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం జేశారు. సో, మరి ఒక్క కరీంనగర్ జిల్లానేనా అంటే కరీంనగరే గాదు, కరీంనగర్ చుట్టుపక్కల ఉండే జిల్లాలు గూడా అర్హులు వీళ్ళందరూ గూడా అనుంది. సో, అవసరమైతే నేను మన మహబూబ్‌నగర్ జిల్లా తరపున గూడా ఒకరిద్దరి తరపున అప్లై జేయడానికి ప్రయత్నిస్తా గానీ, అప్లికేషన్ ఫార్మాట్‌లో ఉంది చూయిస్తా. చూసిన తర్వాత ప్రయత్నం చేద్దాం దాన్ని. సో, కోడెల కోసం ఒకటి 1.5-5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులని వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సో, మరి రైతులు ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరనమాట. 1.5 ఎకరం కనీసం ఎకరన్నర భూమి ఉండాలే. లేదా 5 ఎకరాల వరకు ఉండొచ్చనమాట. 10 ఎకరాలు, 20 ఎకరాలున్న రైతులకు ఇవ్వరనమాట వీళ్ళు. అట్లా మళ్ళా ఏం భూమి లేని నిరుపేదలకు కూడా ఇవ్వరనమాట. ఎందుకంటే భూమి ఉంటేనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అక్కడ మేత దొరుకుతది పశువులకు అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశ్యం అన్నమాట. సో, అర్హులైన రైతులు పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్ కార్డు మొదలగున సంబంధిత ధృవపత్రాలను వెబ్‌సైట్‌లో అప్లై చేయాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ది అన్నమాట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెబ్‌సైట్ అన్నమాట. వెబ్‌సైట్‌లో ఇచ్చిరన్నమాట. చూసినా నేను. మళ్ళీ మీకు గూడా చూపిస్తా. సో, తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రైతులు దానికి సంబంధించిన పత్రాలతో ఈ నెల 21వ తేదీన బుధవారం ఉదయం 9 గంటల్లోగా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలకు పట్టాదారు పాస్‌బుక్కు, పుస్తకంతో రావాలని తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగిన కోడెలను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సో, ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులందరూ గూడా ఈ నెల 21 అంటే ఇయాల 10వ తారీఖు. సో, ఇంకో 11 రోజుల తర్వాత ఉదయం 9 గంటలకు పోవాలంటే వేరే జిల్లాలో అయితే ఒక రోజు ముందుగానే ఎళ్ళాలి. 20 తారీఖు నాడే ఎళ్ళాలి. 20 తారీఖు మంగళవారం అయితది. సో, 20 తారీఖు నాడు అక్కడెళ్ళి అక్కడుండి పొద్దుగాల పూట 9 గంటలకు లేసి 9 గంటల వరకు అక్కడికెళ్ళాలని చెప్తురనమాట. జియో ట్యాగింగ్ చేశారనమాట. జియో ట్యాగింగ్ చేస్తే ఎక్కడ ఆ కోడెదూడ ఎక్కడుందనేది తెలుస్తది వాళ్ళకి అధికారులకు. జియో ట్యాగింగ్ ఉన్న కోడెలు వెబ్‌సైట్‌లో రైతుల వివరాలు నమోదు చేయడంతో పాటు జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణ పరిశీలించవచ్చని తెలిపారు. చాలామంది కొంతమంది మోసకారులు కోడెలు వ్యవసాయం కోసం తీసుకుపోయి అమ్ముకున్న ఎన్నో సంఘటనలు గూడా వెలుగులోకొచ్చినాయన్నమాట. సో, అటువంటివి జరగకుండా జియో ట్యాగింగ్ చేస్తాం. రైతుల వివరాలు గూడా పకడ్బందీగా వాళ్ళ పాస్‌బుక్కు, ఆధార్ కార్డ్ మొత్తం నమోదు చేస్తాం. ఒకవేళ కోడెలను గనక తీసుకుపోయి అమ్ముకున్నా గానీ, వేరే వాళ్ళకిచ్చినా గానీ, వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి కలెక్టర్ చెప్తుందన్నమాట. ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇప్పుడు గరిమా అగర్వాల్. చూపిస్తా మీకు వెబ్‌సైట్ ఎట్లా ఉందనేది చూపిస్తా నేను. సో, ఎక్కడ ఇది? కరీంనగర్. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో, అక్కడ అక్కడున్న వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా నేను. ఇక్కడ ఇచ్చారన్నమాట. హెడ్‌లైన్ ఇచ్చారన్నమాట వీళ్ళు. ఇక్కడేమో ఇంగ్లీష్‌లో లింక్ ఇది. తెలుగులో ఇక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలోని కోడెల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవడానికి
ఈ లింక్‌లో మీ యొక్క వివరాలు నింపగలరు. తేదీ 21/1/2006 అనిచ్చారు. 26 అనిచ్చారు. సో, దరఖాస్తు ఫారం ఉందన్నమాట. ఒక దరఖాస్తు ఫారం ఇచ్చిర్రు. ఈ లింక్‌లో ఈ లింక్ ఇచ్చారన్నమాట. ఈ లింక్ ఓపెన్ చేసిన. లింక్ ఓపెన్ చేస్తే అదెక్కడ పోయిందంటే ఇట్లా అడుగుతదన్నమాట. అడిగినప్పుడు ఇలా ఓపెన్ అయితదన్నమాట. కోడే అప్లికేషన్ ఫార్మ్. ఈ ఫారం ఇచ్చిరన్నమాట వాళ్ళు. గమనిక వ్యవసాయదారులు భూమి 1.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. 1.5 నుండి 5.5 అంటే తక్కువలో తక్కువ 1.5 ఉండాలన్నమాట. ఎకరా భూమి ఉంటే అర్ధ ఎకరా భూమి ఉంటే ఇవ్వరన్నమాట ఆళ్ళు. సో, అట్లా వాళ్ళు కండిషన్స్ ఇచ్చిరన్నమాట. ఇక్కడేం జేయాలంటే రైతు పేరు, గోశాల పేరు, ట్రస్ట్ పేరు ఎవరు తీసుకుంటారు? రైతు పేరు ఇవ్వాలన్నమాట ఇక్కడ. రైతు పేరు రాయాలన్నమాట. రైతు పేరు రాయాలి. ఆహ్, ఆళ్ళున్న ఊరు పేరు. ఏ ఊరు ఆళ్ళది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరిస్తా నాగయ్య అనిస్తా. నాగయ్య అనిచ్చిన. సో, నాగయ్య అనిచ్చిన. ఆళ్ళ ఊరు పేరు సమ్ వెల్దండ అనిస్తా నేను. వెల్దండ. మండలం గూడా వెల్దండ అనిస్తా నేను. వెల్దండ. ఒక డమ్మీగా ఇస్తున్నా నేను. కరెక్ట్ డీటెయిల్స్ కావాలి. జిల్లా పేరొచ్చేసి నాగర్ కర్నూల్ అనిస్తా. నాగర్ కర్నూల్. ఓకే. చిరునామా వచ్చేసి వాళ్ళ ఇంటి అడ్రస్సు, అతని పేరు, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఇంటి అడ్రస్సు, పోస్టల్ అడ్రస్ మొత్తం నింపాలన్నమాట. మొబైల్ నంబర్, ఫోను నంబర్ ఇవ్వాలి. ఫోను నంబర్ ఇచ్చి దాని తర్వాత ఏం చేయాలంటే పట్టాదారు పాస్ పుస్తకం నంబరు అంటే మీకు గవర్నమెంట్ ఇచ్చిన పాస్‌బుక్ నంబర్ ఉంది కదా! గవర్నమెంట్ పాస్‌బుక్ నంబర్. ఆ నంబర్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. పట్టాదారు పాస్ పుస్తకం జత చేయండి అంటే మీ ఫోటో కనిపించేది ఒక ఫోటో, మీ భూమి ఉన్న వివరాలు ఒక ఫోటో జత చేసి దాన్ని 2 కంబైన్ చేసి అటాచ్ చేయాలన్నమాట దాన్ని. సో, ఇక్కడ అటాచ్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలన్నమాట. ఆధార్ కార్డ్ రైతు యొక్క ఆధార్ కార్డ్ అంటే మహిళా రైతులైతే మహిళా రైతులు, మగవాళ్ళైతే మగవాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలన్నమాట. ఆధార్ కార్డ్ జత చేయంటే మీ ఆధార్ కార్డ్ 2 సైడ్‌ల ఫోటో తీసి ఇక్కడ పెట్టేసేయాలన్నమాట దీనికి. సో, నెక్స్ట్ వచ్చేసి భూమి వివరాలు. వ్యవసాయ భూమి వివరాలు అంటే ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? ఎకరన్నర ఉందా? 5 ఎకరాలు ఉందా? 10 ఎకరాలు ఉందా? ఫిల్ చేయాలన్నమాట. 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులన్నమాట దీనికి. సో, వ్యవసాయానికి అవసరమైన ఆవుల సంఖ్య. ఆవులంటే కోడెలన్నమాట. ఎన్ని కావాలి నీకు? కోడెలు 1 కావాలనా? 2 కావాలనా? నాకు 10 కావాలంటే 10 ఇయ్యరు. 1 లేదా 2 మాత్రమే ఇస్తారు. నీకు ఒక కోడె ఉంది. ఇంకో కోడె కావాలంటే ఇస్తారు. దరఖాస్తు ఫారం జత చేయండి. ఈ దరఖాస్తు ఫారం కూడా ఎట్లా ఉందని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, ముఖ్య గమనిక ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. గతంలో నా యొక్క భూమి వివరాలు మరియు ఆధార్ వివరాలతో నేను గోశాల నుండి గోవులను తీసుకోలేదు. అంటే గతంలో 4, 5 ఏండ్ల కింద, 10 ఏండ్ల కింద నేను ఎలాంటి ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్లకు సంబంధించిన కోడల్ని తీసుకోలేదని ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఒకవేళ నేను మళ్ళీ ఇప్పుడు తీసుకున్నచో చట్టరీత్యా తీసుకునే చర్యలకు నేను బాధ్యుడిని. అంటే ఒకవేళ నేను తీసుకున్నట్టుగా నాకు తేలితే నా మీద మీరు పోలీస్ కేస్ కూడా పెట్టొచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా రైతు డిక్లరేషన్ ఇస్తున్నారనమాట. అట్లా ఇస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారనమాట. సో, ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు ఫారం ఉంది కదా! ఈ ఫారంని ఇక్కడ ఎట్లా ఇచ్చారని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇలా ఉందన్నమాట దరఖాస్తు ఫారం వాళ్ళది. దరఖాస్తు ఫారం ఇక్కడ క్యాటిల్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఫ్రమ్ ఎస్ఆర్ఆర్ అంటే శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ అది. రాజన్న టెంపుల్ అనమాట. దేవస్థానం గోశాల వేములవాడ. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి కరీంనగర్ గాని ఇప్పుడు జిల్లాలు సెపరేట్ అయినాయి కదా! రాజన్న సిరిసిల్ల జిల్లా ఇచ్చిర్రు. సో, రాజన్న ఆ గుడి పేరే ఉందన్నమాట. వేములవాడ రాజన్న అంటారనమాట. ఆయన పేరే రాజన్న సిరిసిల్ల అని పెట్టిరనమాట. బెనిఫిషియరీ డీటెయిల్స్ ఫార్మ్ అంటే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ వివరాలు నింపాలన్నమాట. ఏం నింపాలి? నేమ్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఎవరు లబ్ధిదారుడు ఎవరు? ఎవరు అప్లై చేస్తుర్రు? వాళ్ళ పేరు, వాళ్ళ నాయన పేరు, అడ్రెస్, విలేజ్, మండలం, జిల్లా, ఆధార్ నంబర్, ఫోను నంబర్. ఇక్కడ ఫోటో. రైతు యొక్క ఫోటో అతికియాలన్నమాట ఇక్కడ. సో, గోశాల ట్రస్ట్ డీటెయిల్స్. నేమ్ ఆఫ్ ద గోశాల ట్రస్ట్, రిజిస్ట్రేషన్ నంబర్, లొకేషన్ డీటెయిల్స్, రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ గోశాల, కాంటాక్ట్ నంబర్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఒకవేళ ఈ రైతులే గాకుండా ఇంకా కొన్ని గోశాలలుంటాయి గదా! ఒకవేళ వాళ్ళు తీసుకున్నా గానీ, ఈ గోశాల వాళ్ళ వివరాలు ఇవ్వాలనమాట. రైతులే గాకుండా కొంత గోశాలలుంటాయనమాట. వాళ్ళు గూడా పెంచనీకి ఆసక్తి ఉంటదనమాట. అటువంటి వారికి గూడా ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళు. సో, ముఖ్యంగా అయితే ప్రైమరీ వాళ్ళ ఉద్దేశ్యం అయితే రైతులకివ్వాలి, రైతులకు మేలు జేయాలన్న ఉద్దేశ్యంతోనే గవర్నమెంటు ప్రపోజల్ పెట్టిందనమాట ఇవ్వడానికి. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఏఈఓ అంటే మన గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు కదా ఏఈఓ ఆయనతోనే ఒక సంతకం తీసుకురావాలి నిజంగానే మీరు ఆ ఊరికి సంబంధించిన రైతా కాదా మీకు భూమి ఉందా లేదా అనేది ఆయన సంతకం పెడతాడనమాట ఎన్ని ఎకరాలు ఉంది భూమి పట్టదారు పాస్బుక్ నెంబర్
అండ్ నంబర్ ఆఫ్ యానిమల్స్ రిక్వైర్డ్ ఫర్ ద అగ్రికల్చర్ పర్పస్. నీకు వ్యవసాయానికి ఎన్ని కోడెలు కావాలి? 2 కోడలంటే 2, ఒకటంటే 1. ఇంకా ఏఈఓ డిక్లరేషన్ ఏం చేస్తుందంటే, ది క్యాటిల్ ప్రొవైడెడ్ టు ద ఇండివిడ్యువల్ విల్ బి యుటిలైజ్డ్ ఎక్స్‌క్లూజివ్ ఫర్ ద అగ్రికల్చర్ పర్పస్. చెప్తున్నాడనమాట ఏఈఓ. మీరు ఒకవేళ కోడెలను కానిస్తే, ఈ రైతు ఖచ్చితంగా వ్యవసాయానికే ఉపయోగిస్తాడు అని రాసిస్తున్నాడనమాట. ది సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ బెనిఫిట్స్ అండర్ ద క్యాటిల్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఫ్రమ్ ఎస్ఆర్ఆర్ దేవస్థానం గోశాల వేములవాడ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అండ్ ఫర్ నో అదర్ పర్పస్. ఓన్లీ రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజన్న గుడి నుంచి కోడలు తీసుకోవడానికి మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నాను. ఇంక దేనికి వేరే దానికి అవసరం యూజ్ చేయకూడదని చెప్తున్నాననమాట. ఏఈఓ నేము అలా సిగ్నేచర్ చేసి స్టాంప్ ఏసాడనమాట. సో, అదనమాట. అంటే అలా ఏఈఓ దగ్గర కూడా తీసుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన మహబూబ్ నగర్ రైతులు అప్లై చేయాలంటే, మన ఊర్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి వాళ్ళ దాంట్లో సంతకం పెట్టించుకొని అప్లై చేయాలనమాట. డిక్లరేషన్ ఐ solemnly declare that I belong to Hindu religion and the above details are given by me are correct. ఈళ్ళు ఖచ్చితంగా గూడా ఈ ఆవులు గూడా హిందువులకు మాత్రమే ఇస్తారని క్లియర్‌గా చెప్తుర్రు. ముస్లిం రైతులుంటే వాళ్ళకివ్వరు. క్రిస్టియన్ రైతులకివ్వరనమాట. కంపల్సరీగా హిందూ మతంలో ఉండే రైతులకు మాత్రమే ఇస్తామని చెప్తుర్రనమాట. సో, మనం డిక్లేర్ చేయాలనమాట. నేను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని అని డిక్లేర్ చేయాలనమాట. అట్లయితేనే వాళ్ళిస్తారు. ఇఫ్ మై డిక్లరేషన్ ఆర్ ఫౌండ్ టు బి ఫాల్స్, ఐ విల్ బి గైడెడ్ బై ద యాక్షన్ వాటెవర్ ఇట్ మే టేకెన్ బై ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. నేను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని అంటుండు. ఒకవేళ నా మతం గాని తప్పైతే నా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా, చట్టపరమైన చర్యలు తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు సంతకం పెట్టాలన్నమాట బెనిఫిషియరీ. విట్నెస్ నేమ్, సిగ్నేచరు, మొబైల్ నంబరు. ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టేయాలన్నమాట ఈ ఫామ్ మీద. పెట్టించి ఆధార్ కార్డ్ జిరాక్స్, పట్టబుక్, పాస్‌బుక్ జిరాక్స్, గోశాల ట్రస్ట్ డీడ్ కాపీస్. ఒకవేళ గోశాల వాళ్ళు కావాలంటే గోశాల డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇవి అన్నమాట అప్లికేషన్ ఫాము. ఇవన్నీ ఇస్తే వాళ్ళు నిజంగానే అక్కడ కలెక్టరు అంతే ట్రస్ట్ ఉంది. గోశాల ఉంది కదా! గోశాల వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో, అది మొత్తం మీద కలెక్టర్ వచ్చేసి సిరిసిల్ల కలెక్టర్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ మెసేజ్ ఇక్కడ చూడొచ్చనమాట మనం ఇది. సో, ఇది నేను ఫేస్‌బుక్‌లో ఉంది. ఇది రైతులకు నిజంగా ఉపయోగపడుతదని చెప్పేసి కాపీ చేసి దీని మీద వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కరీంనగర్ రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి. వేరే జిల్లా రైతులు కూడా ఒకసారి అప్లై చేసి తెలుస్తది వాళ్ళు నిజంగా ఇస్తారా? ఇవ్వరా? ఏందనేది కూడా. సో, మొట్టమొదట వాళ్ళిచ్చే ప్రయారిటీ మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని మనకు దీన్ని బట్టి తెలుస్తుందన్నమాట.